సార్ ముజ్తబా కమేని రష్యాలో ఉన్నాడని, పుతిన్ తనకి హెల్ప్ చేస్తున్నాడని చెప్పేసి అక్కడే మొత్తం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడని చెప్పేసి కొన్ని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సార్. మరి నిజంగా ముజ్తబా కమేనికి ఇప్పుడు రష్యా సెక్యూరిటీ ఇస్తుందా, అతన్ని కాపాడుతుందా? సో అటువంటి పరిస్థితి ఇప్పుడు రష్యాకి ఉందంటారా? మరి అసలు ముజ్తబా కమేని మొదటి నుంచి కూడా వార్తలు రావడం, అతను గాయపడ్డాడని, చనిపోయాడని ఇటువంటివన్నీ చూసాం. మరి ఇప్పుడు రష్యాలోనే ఉన్నాడా సార్? అతనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్? కొత్తగా ఏంటంటే ముస్తఫా కమేని పుతిన్ ఆధ్వర్యంలో రక్షణ తీసుకుంటున్నాడని, పుతిన్ దగ్గరే ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసుకుంటే మన సిరియాలో అసాద్ని కూడా పుతినే రక్షించాడు. లేకపోతే అమెరికా చంపేసి ఉండేది అసాద్ని తీసుకెళ్లి పుతిన్ తన రక్షణలో పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అసాద్ రష్యాలో క్షేమంగా ఉంది. ఎందుకంటే రష్యా మీద బాంబులు వేసే పరిస్థితి ఇటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ అటువంటి దుస్సాహసానికి ఉడికట్టు. ఎందుకంటే రష్యా దగ్గర వార్ హెడ్స్ 5,500 వరకు ఉన్నాయన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వార్ హెడ్స్ ఉన్నది న్యూక్లియర్ వార్ హెడ్ రష్యా దగ్గర. డిఫెన్స్ లో కూడా అమెరికా కంటే కూడా కొన్ని నిమిషాల్లో బలమైన డిఫెన్స్ సిస్టమ్ ఉన్నది రష్యా. రెండోది, రష్యాకి పొద్దున రష్యా మీద అటాక్ చేస్తే చైనా కూడా రంగంలోకి దిగుతుంది. మొదటిగా రష్యా చైనా కూడా చాలా స్నేహంగా ఉంటున్నాయి. అందుకని రష్యా మీద అటాక్ చేసే ధైర్యం ఇటు పుతిన్ చేయడు, ఇటు ఇజ్రాయెల్ కూడా చేయదు. కాబట్టి రష్యా దగ్గర ఈ ముస్తఫా కమేని ఉన్నాడని చెప్తున్నారు. అందుకని ఎక్కడ బయట కనిపించట్లేదు. అంటే ఈ అలీ కమేని చంపేసిన తర్వాత నిజానికి అలీ కమేని కూడా ముందు తెలుసు అని చెప్తున్నారు ఆయనకి. ఆయన అలీ లర్జాని అని నేషనల్ సెక్రటరీ, ఆయన అలీ కమేనిని కలిసి ఇట్లా మాకు గ్యారంటీ సమాచారం ఉంది, మీ మీద దాడి జరుగుతుంది, మీకు ఒక సేఫ్టీ ప్లేస్ చూసాము అండర్ గ్రౌండ్ లో, మిమ్మల్ని అక్కడ ఉంచుతాము, దయచేసి మీరు ఒప్పుకోండి అంటే ఆయన ఒప్పుకోలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఆ కథనం కూడా బాగా పాపులర్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక నాయకుడిగా నేనే దాక్కుంటే ప్రజల్ని పోరాడమని ఎలా చెప్పగలను? నా సైన్యాన్ని యుద్ధంలో చనిపోమ్మని, అమరులు కమ్మని నేను అట్లా చెప్పగలను? నేను పోయి సేఫ్టీ ప్లేస్ లకి దాక్కుంటే నేను ఎలా వాళ్ళకి నేను చెప్పే మోరల్ రైట్ నాకేముంటదని ఆయన రిజెక్ట్ చేసి, నేను నా ప్లేస్ లోనే ఉంటాను, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్పాడు అని చెప్తున్నారు. సో అలాగా ముందే తెలిసినా కూడా ఆయన సిద్ధమైపోయాడు. బట్ ఇంకొక నాయకుడిని వీళ్ళు కోల్పోవడానికి రెడీగా లేరు ఇరాన్. అందుకని ఈయన్ని ఒక సేఫ్ ప్లేస్ లోకి తీసుకెళ్లి పెట్టాలి. ఎందుకంటే ఇంకొక నాయకుడు చనిపోతే ఇరాన్ లో ప్రజలు కూడా గందరగోళ పడే పరిస్థితి ఉందని ఈయన నచ్చ చెప్పారని చెప్తున్నారు. సో పైగా ఆయనకు కూడా ఒక కసి ఉంటది, నేను బతకాలి, నేను బతికి నా ఫ్యామిలీని, ఎందుకంటే ఆయన ఫ్యామిలీలో 6 మంది చనిపోయారు. ముస్తఫా వాళ్ళ నాన్న అలీ కమేని, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ భార్య చనిపోయింది, చెల్లెలు చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, మనోడు చనిపోయాడు. సో ఈ 6 మంది చనిపోయిన తర్వాత అట్లాగే దేశంలో ఒక 3 లేయర్ల నాయకత్వం చనిపోయింది. వాళ్ళ డిఫెన్స్ తో సహా 3 లేయర్ల నాయకత్వం చంపేశారు. అట్లాగే 2,000 మంది సాధారణ పౌరులను చంపేశారు. మొత్తం వాళ్ళ దేశంలో ఉండే అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, హాస్పిటల్స్, స్కూల్స్, బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, వీటన్నిటిని ధ్వంసం చేశారు. కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని ముస్తఫా కమేని కూడా ఉండే అవకాశం ఉంది. అందుకని రష్యా సహాయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అలాగే రష్యా నుంచి ఆయనకి ఇప్పటికి కూడా ఇరాన్ కి ఆయుధాలు అందుతున్నాయనే వార్త కూడా వస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ భూభాగం కూడా రవాణా అవుతున్నాయి. పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది ఇరాన్ కి ఇండైరెక్ట్ గా అని చెప్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇరాన్ మధ్య 900 కిలోమీటర్ల బార్డర్ ఉంటది. సో అందుకని నిన్న కూడా ఇరాన్ పాకిస్తాన్ కి థ్యాంక్స్ చెప్తూ ఒక పబ్లిక్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మాకు హెల్ప్ చేస్తున్నందుకు పాకిస్తాన్ కి కృతజ్ఞత అంటూ. అలాగే పాకిస్తాన్ కి వెళ్తున్న షిప్పులను కూడా అలో చేశారు. సో ఈ రకంగా రష్యా, చైనా ఈ 2 దేశాలు ఇరాన్ కి చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్న రకంలో. అలాగే నిన్న కూడా ట్రంప్ కు చైనా తెగేసి చెప్పింది, నువ్వు యుద్ధం ఆపు అనేసి గట్టిగానే చెప్పింది. ఒక పక్క పుతిన్ కూడా ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడాడు. సో అందువల్ల యుద్ధంలో ఇరాన్ ఏకాకిగా కనిపించినా అండర్ కరెంట్ గా కొన్ని దేశాలు ఇరాన్ కి హెల్ప్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు
రష్యా కావచ్చు, చైనాలు కావచ్చు ఇరాన్ హెల్ప్ చేస్తున్నాయి. సో సేఫెస్ట్ ప్లేస్ మొస్తాబాకి ఇప్పుడు, ఎందుకంటే ఇరాన్ లో సేఫ్ ప్లేస్ అనేది ఏది లేదు. ఇరాన్ లో ఎయిర్ డిఫెన్స్ కంప్లీట్ గా నాశనం అయిపోయినాయి. ఇరాన్ స్కైస్ అంటే ఇరాన్ లో ఆకాశం మొత్తంగా కూడా ఇజ్రాయెల్ అండ్ అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి సేఫ్ ప్లేస్ అంటూ లేదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో ఉంటున్న అనేక ప్లేసులు కూడా ఆల్రెడీ వాళ్ళ తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం తెలుసు. ఆ మిసైల్స్ అంతా కూడా ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే ఆయన కార్గ్ ఐలాండ్ లో ఉన్నాడేమో అని ఒక కార్గ్ ఐలాండ్ మీద కూడా దాడి చేశారు. మళ్ళీ కూడా మేము దాడి చేస్తామని ట్రంప్ చెప్తున్నాడు. అందుకే ఇరాన్ లో ఎక్కడా సేఫ్ ప్లేస్ లేదు కాబట్టి ఆయన సేఫెస్ట్ రూట్ లో రష్యా చేరుకున్నాడు, రష్యాలో ఉంటున్నాడు. ఆయన అక్కడ మొత్తం సకల సౌకర్యాలతో అక్కడ ఉండి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు అనేది చెప్తున్నారు. సో పుతిన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే రష్యాకి ఇరాన్ రకరకాలుగా హెల్ప్ చేసింది. ముఖ్యంగా కమికాజ్ రాహిత్ డ్రోన్స్ ఇవ్వడం, దానివల్ల అక్కడ ఉక్రెయిన్ మీద దాడులకి రష్యా చాలా హెల్ప్ చేసింది. సో తన టెక్నీషియన్లు పంపింది, అక్కడ ఎలా డ్రోన్స్ తయారు చేయాలి, దీంట్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ చేసింది. దాన్ని తీసుకొని రష్యా కూడా పెద్ద ఎత్తున దాదాపు 50,000 నుంచి 1,00,000 డ్రోన్స్ తయారు చేసి ఉక్రెయిన్ మీద దాడి అనేది చేయగలిగింది. అందువల్ల అట్లాగే రష్యాకి ఇరాన్ మధ్య ఎప్పుడో రకరకాల జాయింట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి అదొకటి. రెండోది ఇట్లా చైనా కూడా ఈ సిపెక్ అని చైనా పాకిస్తాన్ కారిడార్, ఎకనామిక్ కారిడార్ చేస్తుంది. అందులో భాగంగా ఇరాన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇరాన్ చాబహార్ పోర్ట్ కి, ఈ కోతర్ పోర్ట్ కి జస్ట్ 170 కిలోమీటర్ల దూరమే ఉంటది. సో అలాగా చైనా కూడా ఇన్వాల్వ్ అయింది. చైనా, పాకిస్తాన్, ఇప్పుడు రష్యా మూడు కూడా ఇరాన్ హెల్ప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కి సంబంధించి ముస్తఫా ఖమేనీని పుతిన్ షెల్టర్ ఇచ్చాడని చెప్తున్నారు. అందుకని ట్రంప్ కూడా అతను ఉన్నాడో లేదో మాకు తెలియదని నిన్న కూడా ప్రకటించాడు. అంతకుముందు పుతిన్ అతన్ని చంపేశాము అన్న వ్యక్తి ఇప్పుడేమో అతను ఉన్నాడా లేదో తెలియదు, అతని గురించి మాకేం తెలియదని ట్రంప్ చెప్తున్నాడు. మొన్నటి వరకు అతను ఎక్కడున్నా బతకడని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఆ మాట అనడం అంటే క్లియర్ గా వాళ్ళకి కూడా అర్థమైంది, తను పుతిన్ కంట్రోల్లో ఉన్నాడు, మనం ఏమి చేయలేమనే పరిస్థితి అమెరికాకి, ఇజ్రాయెల్ కూడా తెలిసిపోయింది. ఓవరాల్ గా పుతిన్ ఇతనికి ఆశ్రయం ఇచ్చాడు అనే విషయం అయితే ఇప్పుడు క్లారిటీగా తెలిసిపోయింది. సో యుద్ధంలో అదే కాకుండా అమెరికా స్థావరాల వివరాలు, వాటిని గైడెన్స్ సిస్టమ్ అంటారు. ఈ గైడెన్స్ సిస్టమ్ అనేది ఇప్పుడు చైనా అందిస్తుంది, ఇప్పుడు రష్యా కూడా. ఎందుకంటే ఈ రెండు దేశాల దగ్గర బలమైన శాటిలైట్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ శాటిలైట్లని ఇటువైపు మోహరింపజేసి వాటి నుంచి వచ్చిన సమాచారాన్ని క్లియర్ గా అనిపిస్తుంది. అందుకని ఇరాన్ ఇంత గట్టిగా పోరాడగలుగుతుంది అంటే దీని వెనక రష్యా, చైనా సహాయం ఉంది కాబట్టి ఇరాన్ 17 రోజులైనా కూడా బలమైన, ప్రపంచంలోనే అత్యంత బలమైన శక్తి అమెరికా కానీ, అట్లాగే మిడిల్ ఈస్ట్ లో అత్యంత బలమైన శక్తి ఇజ్రాయెల్ తో కానీ ఈ 17 రోజుల పాటు పోరాడుతున్నాయంటే దీనికి ప్రధాన కారణం రష్యా, చైనా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.